ప్రధాని మోడీ శుక్రవారం బీహార్లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి భారతరత్న కర్పూరి ఠాకూర్ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సమస్తీపూర్లో భారతరత్న కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించనున్న మోడీ అనంతరం సమస్తీపూర్, బెగుసరాయిల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టనున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఆకస్మిక ప్రణాళిక అని, ఇది ఎన్నికలకు ఉత్సాహాన్ని ఇస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ వెల్లడించారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మోడీ ర్యాలీలు ఉంటాయని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాగఠబంధన్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి తరపున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పోస్టర్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోటో మాయమవటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫోటోను మాత్రమే ప్రముఖంగా ప్రదర్శించారు. మిగతా భాగస్వాముల పార్టీ నేతల చిన్న ఫోటోలను పోస్టర్లలో ఏర్పాటు చేయగా, అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించలేదు. మలేషియాలో జరగనున్న ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవటాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్ లో పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లటం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచ నాయకులను ఆలింగనం చేసుకుని ఫోటో తీసుకోవడంతో పాటు తనని తాను విశ్వగురువుగా చాటుకునే అవకాశం కోల్పోయారని ఎద్దేవా చేశారు. ట్రంప్తో కలవకుండా మోడీ జాగ్రత్త పడుతున్నారని జయరాం రమేష్ విమర్శించారు. శబరిమల ఆలయం నుండి బంగారం కనిపించకుండా పోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం మాజీ పరిపాలనా అధికారి మురారి బాబును అరెస్ట్ చేసింది. బంగారం తప్పిపోయిన వివాదం నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సస్పెండ్ చేసిన బాబును బుధవారం రాత్రి చంగన్సేరిలోని ఆయన నివాసం నుండి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆపై విచారణ కోసం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వివరణ కోసం బాబును కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హలాల్ సర్టిఫికేషన్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. హలాల్ చేసిన వస్తువుల విక్రయంతో వచ్చిన లాభాలను లవ్ జిహాద్, టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారని, సర్టిఫికేషన్ పేరుతో సుమారు 25,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొంటూ హలాల్ వస్తువుల విక్రయాన్ని నిషేధించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్ర ఆరోపణలను ప్రతిపక్షాలు గట్టిగా ఖండిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, మతపరమైన విభజనను సృష్టించడానికి ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.